నమస్తే, నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. అక్టోబర్ మాసం 2024 మనం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించాలంటారు? సో ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, సో ఈ అక్టోబర్ మంత్ చాలా విశిష్టత కలిగింది అనమాట. సో ఎంతో సంబరాలు జరుపుకునే మంత్ అనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు, హాలిడేస్ అవన్నీ కలిగి ఉంటుంది. ఈ మంత్ బిగినింగ్ అవ్వటమే మనకి మాస శివరాత్రి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి మహాలయ అమావాస్య, తర్వాత నవరాత్రులు, దసరా, లాస్ట్ 2 days దీపావళి, దానికి ముందు ధనత్రయోదశి, నరక చతుర్దశి, మధ్యలో అట్ల తద్ది, తర్వాత ఎన్నో చాలా అద్భుతమైన ముహూర్తాలన్నీ విశిష్టత కలిగిన ఈ మంత్ లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కూడా అంతకంటే ఇంకా విశేషంగా చాలా బాగుంది. ఎలా బాగుందో డీటెయిల్ చూసుకుంటే, వీళ్ళకి నామ నక్షత్రం కనుక మనం చూసుకుంటే, వీళ్ళకి కు, ఘం, జ్ఞ, చ ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా నామ నక్షత్రం కలిగిన వాళ్ళు కూడాను మనకి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు వీళ్ళకి వచ్చేస్తాయి. వీళ్ళకి రాహువుకి సంబంధించిన నక్షత్రం ఇది. రుద్రుడు వచ్చేటప్పటికి ఈ గ్రహానికి అధిపతి, ఈ నక్షత్రానికి అధిపతి అని చెప్పుకోవాలన్నమాట. సో వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, 4 యొక్క మెయిన్ ముఖ్యమైన గ్రహాలు మనం చూసుకుంటే ఎవరెవరంటే శని, రాహు, కేతువులు, గురుడు, ఇవి మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళ 3 ప్లానెట్స్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి 75% వరకు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఎలాంటి మంచి రిజల్ట్ ఇస్తున్నారంటే, ఫస్ట్ రాజసమాన సౌఖ్యము, రాజులకు కూడిన కంఫర్ట్, లగ్జరీ అంతా గురువు వీళ్ళకి ఇచ్చేసి చాలా అనుకూలంగా ఉంటున్నారు. ఇది చాలా అసలు బెస్ట్ టైం అనేది అందులో గురువు ద్వారా వస్తుంది అనమాట. గురువుని కనుక ఇలా కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా చక్కగా రాజసమాన సౌఖ్యం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు పరవాసము, ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళే ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదంటే ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ చాలా గొప్ప అవకాశం మనం చెప్పుకోవాలి. లేదంటే వెకేషన్ సంథింగ్ మీరు ఉన్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రోగాధిక్యము, ఈ రాహు వల్ల ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. 2 గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఈ నక్షత్రం మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గ్రహణంలో సూతకాన్ని వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానితో పాటు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేయాలి. ప్రతి శివాలయంలో చేస్తారు. కన్సల్ట్ అవ్వకపోతే, దొరకకపోతే మనకు కాల్ చేస్తే మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి కేతు అద్భుతాన్ని ఇస్తున్నారు. ఎలాంటి అద్భుతం అంటే సర్వజన పూజ్యం. వీళ్ళ చుట్టూ ఉన్న 10 మంది వీళ్ళని గౌరవిస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, అభిమానిస్తూ, ఎంకరేజబుల్గా ఉంటారు. సో ఇంకేం కావాలి చెప్పండి? ట్రాన్స్ఫర్స్ వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి, అందరూ అభిమానిస్తారు. కావాలనుకుంటే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవంతే కాకుండా హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మనకి ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాలు కొన్ని ఉంటాయి. అవి సూర్యుడు, కుజుడు, అంగారకుడు, తర్వాత బుధుడు, ఇలా ప్లానెట్స్ కలిపేసి ఈ 4 కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాయి. ఒకటి వీళ్ళకి అక్టోబర్ 16 వరకు కొంచెం భయంగా గడిపే, ఒక టెన్షన్తో గడిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి 17 మధ్యలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మంత్ అంతా వీళ్ళకి ఒక సందిగ్ధతో కూడుకున్న టఫ్ అయిన సిచ్యువేషన్ని బంధంలో ఉంటారు. అది మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు, చేయాలనుకుంటారు, చేయలేరు, ఒక స్టాగ్నేషన్లో ఉంటారు. దీన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు ఒక మెంటార్ని కలవటం, ఎక్స్పర్ట్స్ని కనుక కలిసి వాళ్ళ దగ్గర చర్చించి ప్రాపర్గా డెసిషన్ వాళ్ళ దగ్గర తీసుకొని ముందుకు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ గొడవలకు కారణం మీరే, వేరే వాళ్ళు కాదు. అందుకని మీరే గొడవలు పెట్టుకుంటారు కాబట్టి ఆధ్యాత్మికంగా గడిపి ఏదన్నా మీ చుట్టూ అనుకోని సంఘటన జరిగినా కానీ పేషెన్స్గా ఉండి డివైన్కి సమర్పించండి. సో సరెండర్ టు గాడ్ అండ్ దే విల్ గెట్ ద హ్యూజ్ ఎనార్మస్ ఎనర్జీ ఫ్రమ్ ది గాడ్. అందులో రుద్రాభిషేకం రుద్రుడికి సంబంధించింది కాబట్టి ఆ టైంలో చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా కనుక మనం చూసుకుంటే, ఇంకొకటి కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మృత్యు నక్షత్రాలు జన్మ అనుజన్మలో స్వాతిలో వచ్చేటప్పటికి సూర్యుడు ప్లస్ శని కూడా ఉండటం వల్ల హెల్త్ విషయంలో ఇందాక కూడా చెప్పినట్లు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేసి వీళ్ళకి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోగలిగితే చాలా మానసికమైన ఒత్తిడులన్నీ పోతే చాలా ప్రశాంతంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మీరు కూడా మీకు ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.